నిండు స్థలంలో మీరుడులాగా నేను మరలా వస్తా. ఈ లోకంలో మీకు ఒక స్థలం ఉంది, మీకు ఒక గృహం ఉంది, మీకు ఒక దేహం ఉంది. ఈ లోక సంబంధమైన ఒక ప్రేమను మీరు అనుభవిస్తున్నారు, కానీ ఇది తాత్కాలికమైన ప్రేమ. ఇది శిథిలమైన గుడారము. ఈ మట్టి దేహము మట్టిలోకి దీనిని కలిసిపోతుంది, కానీ మిమ్మల్ని కలగ చేసినటువంటి నేను సిద్ధపరిచే ఒక స్థలం ఉంది, నేను స్థాపించిన ఒక రాజ్యం ఉంది, నేను సిద్ధపరిచిన ఒక సింహాసనం ఉంది. దానికి అంతము లేదని దేవుని వాక్యం సెలవిస్తుంది. కారణం ఏంటంటే దుషం ధరించుకోవాలి, మసం ధరించుకోవాలి. కనబడుతున్నది ఏది కూడా శాశ్వతము కాదని దేవుని వాక్యం సెలవిస్తుంది. కానీ దేవుడు ఏం చేస్తా ఉన్నాడంటే 2025 సంవత్సరాలకు పూర్వం, 2024 సంవత్సరాలకు పూర్వము ఆయన లోకానికి వచ్చినాడు. ఆయన చనిపోయి తిరిగి వేసి ఆయన అంటున్నాడు, ఇలా శాశ్వతమైన ప్రేమతో నేను నిన్ను ప్రేమిస్తున్నాను, విడవక నీడలు నేను కృపలు చూపిస్తున్నాను. కన్న తల్లిని నిన్ను మరుస్తుంది, కానీ నేను నిన్ను మరవను. చూడము నా అరచేతులను చెక్కి ఉన్నానని దేవుని వాక్యం సెలవిస్తుంది. ప్రకటన గ్రంథం 1:3 రీతిగా అంటుంది, దేవుని నివాసము మనుషులతో కూడా ఉన్నది, ఆయన వారిలో నివసించును, వారికి అన్నిటి ప్రతి భాష మీద తుడిచివేయను, మరణమైనను దుఃఖమైనను ఏడుపైనను ఇక ఉండదు అని దేవుని వాక్యం సెలవిస్తుంది. ఆ శాశ్వతమైన రాజ్యము దేవుడు మన కొరకు సిద్ధపరిచినాడు. మానవ గారు ప్రభునందు నిద్రించినారు. ఆమె ఈ లోకంలో ప్రయాసాన్ని మాని ఎక్కడికి వెళ్ళింది అంటే ఆ నిత్య విశ్రాంతిలోకి వెళ్ళింది. కాబట్టి మట్టి శరీరం మట్టిలోకి వెళ్ళిపోయింది. ఈ లోకంలో చారుగా బజారు 4 రోజులు అంగడి, నువ్వు ఏం తింటున్నావు అంటే మట్టినే తింటున్నావు. నీ దేహంలో ఏమున్నాయంటే మట్టే ఉంది. ఎందుకంటే మన బాడీలో ఉన్న ప్రతి మూలకము మట్టిలో నుంచే ఉద్భవించింది ప్రేమ దేవుని బిడ్డలారా. కాబట్టి ఈ మట్టి దేహాన్ని మట్టికి అప్పగించబోతున్నాం, కానీ ఆత్మ దయచేసి తండ్రి దగ్గర వెళ్ళిపోతుంది. అందుకని బైబిల్ నీతి అంటుంది, ఆత్మ ఏ జీవింపచేయుచున్నది, శరీరం కేవలము నిష్ప్రయోజనం, అందరి ప్రయోజనంతో నేను ఆత్మ ప్రత్యక్షతను అనుగ్రహించాను అన్నాడు. ఆత్మ దేవుడే ఒక కన్యక గర్భవతి కుమారుడు కన్నది. నువ్వు మరియను భయపడకు, నువ్వు గర్భం ధరిస్తుంది పరిశుద్ధాత్మ ద్వారా. అందుకని పరిశుద్ధాత్మ ద్వారా నువ్వు జన్మించినాడు. అదే పరిశుద్ధాత్మ ద్వారా మరి పేతురు అంటాడు, విరుసులు వేసిన యేసునే ఆయన పరిశుద్ధాత్మతోను శక్తితోను అభిషేకించినాడని. అభిషేకించబడిన క్రీస్తు ఆయన పునరుత్థానం తిరిగి లేచినాడు. ఇక పునరుత్థానమును జీవమును నేనే, బ్రతికినందుకు విశ్వాసం వచ్చిన వాడు ఎన్నటికీ చనిపోడని దేవుని వాక్యం సెలవిస్తుంది.